జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్టివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి రోజున మన ఆండాడు తల్లి ఉన్నాయి అరుతిత్తు వందో పరైతరుది ఆహిల్, నీవే మాకు కావాలి అని అంటూ భేరిని అనుగ్రహిస్తేవేని. పరై అంటే భేరి, ఆ భేరిని నీవు అనుగ్రహిస్తే అంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడింది. నీవే కావాలి అంది, మళ్ళీ భేరీ కావాలి అంది. స్వామి గ్రహించాడు, మీరు ఊరికే వచ్చినటువంటి వాడు కారు, ఏవో తీసుకెళ్ళాలి అని వచ్చారు, మీకేం కావాలి అని స్పష్టంగా అడిగాడు స్వామి. అంటే స్వామి వీళ్ళు చెప్తున్నారు, స్వామి ధనుర్మాస వ్రతము అనేటువంటి ఒక శిష్టాచార సంపత్తి కలిగినటువంటి ఒక వ్రతం, దాన్ని మేము ఆచరించాలి అనుకుంటున్నాం. దానికి కావలసినటువంటి ఉపకరణాలు వాటిని మీరు అనుగ్రహించవలసింది అని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. అవి ఏమిటి అంటే వీళ్ళు ఏదో కావాలి అని అడుగుతున్నప్పుడు స్వామి ఇలా వ్యామోహంగా వాళ్ళని చూస్తున్నాడు. మాలే మణివಣ್ణ, ఓ వ్యామోహపూర్ణుడైనటువంటి వాడా అంటూ శ్రీకృష్ణునికి ఆశ్రితుల మీద వ్యామోహం ఎక్కువ, రాముడికి ఎక్కువే, రాముని కన్నా కృష్ణునికి మరింత ఎక్కువ. సాధారణంగా వివాహం అయిన తర్వాత కొన్నాళ్ళకి మీ వారు ఎలా ఉంటారు, ఆయన మెంటాలిటీ ఏమిటి అని ఆడవాళ్ళు సహజంగా అడుగుతూ ఉంటారు. వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కదా. అలానే సీతాదేవిని అరణ్యవాసంలో అనసూయ అడిగింది, ఏమా రాముడితోటి అలా వచ్చేసావు అడవుల్లోకి, మీ వారు నీరు ఎలా ఉంటారు అంటే ఆమె చెప్పింది. ఆయన గురించి నేను చెప్పడం ఏమిటండి, విధితః సహి ధర్మాత్మా శరణాగత వత్సలః. ఆయనకి లోకంలోనే పేరు శరణాగత వత్సలుడు అని రామునికి పేరు. ఇది నేను పెట్టింది కాదండి, మీడియా వాళ్ళే ఊరికే దంచేస్తూ ఉంటారు రాముడు శరణాగత వత్సలుడు అని. కనుక ఆ మాట వాస్తవం. రామునికి ఆ గుణం ఉంటే కృష్ణుడికి మరింత ఎక్కువ. ఎలా ఏ మీడియాలో చెప్పలే కృష్ణుడి గురించి, కానీ ఆయన్ని ప్రత్యక్షంగా దర్శిస్తున్నటువంటి మన అమ్మ మాలే ఆ చూపులలోనే గుణం తెలుస్తుంది కదా. చూపుల్లోనే ఒక్కొక్కరిని చూస్తే అబ్బా ఎంత మంచివాడండి, బా చల్లటి చూపు అంటారు. ఒకడు ఏంది రౌడీలాగా ఉన్నాడు, ఏందా చూపులు అంటావా లేదా, ఏ రౌడీ అనే వాడు బోర్డు మొహాన బోర్డు రాసిందా అను. వాడు కూడా మంచి వైట్ డ్రెస్సే వేసుకుంటాడు, వైట్ అండ్ వైట్. కానీ ఆ వైట్ అండ్ వైట్ వేసిన వాడి మొహాన రౌడీలో మాత్రం పోదు కదా. కనుక ఆ చూపులలో అతనిలో ఉండేటువంటి, అందుకనే మన వాళ్ళు ఏమంటున్నారు, ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఆ ముఖ మండలంలోనే వాడి యొక్క మనోభావాన్ని చెప్పేస్తారు కదా. అలాగా పూర్ణమైనటువంటి వ్యామోహం కలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అందుకని మాలే అని ఆయన యొక్క చూపుల్లో ఆ వ్యామోహం కనపడుతోంది. మణివಣ್ణ
మణి రత్నము లాంటి వర్ణము. రత్నం యొక్క స్వభావం ఏమిటి? కాంతి కదా. లోపల ఉన్నటువంటిది పైకి డాల్ కొడుతూ ఉంటుంది, అదే రత్న స్వభావం. అలా ఎంత స్వచ్ఛంగా ఉందండి రాయి. ఇంత రాయి పెట్టకూడదు, ఇంత రాయి ఇంతది పెట్టామంటే మళ్ళీ కోట్లోకి వెళ్ళిపోతుంది, అంత ఖరీదు. మేము క్రిందటి సంవత్సరం మేము అమ్మవారికి తీసుకురావాలని మద్రాసు వెళ్ళాం. అక్కడ వాళ్ళు రాళ్ళు చూపిస్తుంది, ఇంత రాయి చూపించి 60,000, పిసరంత రాయి 60,000. మేము ఇలా నోరు తెచ్చాం, స్వామీజీ నోరు మూసుకోండి కొంచెం దోవలేనపోతుంది. ఇవి రత్నాలండి, రత్నాలు, డైమండ్స్. ఇంత రాయి అండి, పిసరంత రాయి 60,000 వామ్మో, ఆశ్చర్యం. ఈ రత్నానికి విలువ కట్టగలిగిన వాళ్ళు ఎవరు? వ్యాపారి. రత్నాలు సముద్రం దగ్గర దొరుకుతాయి. దొరికితే పాపం ఆ బెస్తవాడు ఏం చేస్తాడు? రాయి బాగుంది అని షావుకారు గారు ఏమన్నా ఇది కొంటారా మీరు? ఇదే రాయి, ఆ పిచ్చి రాయి తెచ్చారు. లేదండి మంచి రాయి అండి అయ్యగారు, మంచిదండి, సముద్రం దగ్గర తెచ్చానండి. అలాగా ఇటు రుద్ది అటు రుద్ది ఇటు రుద్ది నీకు 4,000 ఇస్తాడు. 4,000 అండి, కనీసం ఒక 10,000 ఇవ్వండి. 10,000 ఏదైనా పిచ్చిరాయి తెచ్చా 10,000 వేసినా అడి చేసి ఇటు చేసి వాడికో 4,000 5,000 చేతిలో పెట్టి పంపిస్తాడు. ఆయన దాన్ని కొంచెం పాలిష్ చేసి లోపల పెట్టి ₹1,00,000. చూసారా అండి, చెయ్యి మారేసరికి వాల్యూ మారిపోయింది. వ్యాపారి దగ్గరకు వచ్చేసరికి దాని విలువ బాగా పెరిగింది. ఆ విలువ కలిగినటువంటి వస్తువుని మీలాంటి ఐశ్వర్యవంతులంతా తీసుకుని మెడలోనో చేతిలోనో కోపం మీదో ఎక్కడో మీకు ఎక్కడ భోగ్యం అనిపిస్తే అక్కడ ఆనందంగా దాన్ని అలంకరించుకుంటారు కదా. రత్నాలు ఎక్కువ పెట్టుకునేవాడు రాజు. లోకంలో ఎక్కడ రత్నాలు ఉన్నవని వాళ్ళవే కదండి. రత్నాలు ఉండేదేమో సముద్రంలో, అందుకని ఆయనకి రత్నాకరుడు అని పేరు సముద్రునికి కదండి. ఆ సముద్రంలోంచి వచ్చిన రత్నాలని బేస్తవాడు తీసుకెళ్ళి వ్యాపారికి అమ్మితే వ్యాపారి దగ్గర నుంచి బాగా ఐశ్వర్యవంతులు కొనుక్కు వాటి భోగ్యతను అనుభవిస్తారు. అర్థాత్ రత్నము అనేది ఎవరెవరికి ఎలాగా ఇమడాలో అలా ఇమిడిపోతుంది. అనుభవించే వారికి భోగ్యత ఇస్తుంది, వ్యాపారికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తెలియనటువంటి వారికి తెలియనట్టుగానే అమ్మేస్తాడు కదా, వాడు 5,000కో 4,000కో అమ్మేడు. చూసారా, పరమాత్మ కూడా ఎవరు ఎలా వినియోగించుకుంటే అలా వినియోగపడేటువంటి మణివర్ణుడు పరమాత్మ. అలాంటి ఓ మణివర్ణ అంటూ స్వామి మే మార్హళి నీరాడువాన్ మేలయార్ చేయమనగల్. నీవు వింటాము అంటే మాకు కావాల్సినట్టు చెప్తామయ్యా, మేము వ్రతం చేస్తున్నాం. వ్రతం చేసేటువంటి వాళ్ళకన్నీ కావాలి కదండి. ఇప్పుడు నాడు చూడండి, చక్కని మనం వ్రతం చేస్తున్నాం అనగానే మంచి పసుపు కలర్లో కుర్చీలు ఏర్పాటు చేశారు, మంచిగా సింహాసనం ఏర్పాటు చేశారు, మైకులు ఏర్పాటు చేశారు, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఏమి లేవనుకోండి, మేము కింద కూర్చోలేమండి, నడువు బంద్ చేయట్లే, ఎవడో కనపడి ఇక్కడ ఎవరెవరికి ఏది కావాలో అది అన్ని ఏర్పాట్లు అయ్యాయి ఇక్కడ. అయితేనే మనం మంచిగా 26వ రోజుకి వచ్చాం మనం కదా. అలాగే మాకు ఆంతరంగికంగా చేసేటువంటి ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలన్నీ నీవు ఇవ్వాలి. అందులో మేము చేసేటువంటి వ్రతం చిన్న వ్రతం కాదు, శిష్టాచార సంపత్తి కలిగిన ప్రామాణికమైనటువంటి వ్రతం. శాస్త్రం ప్రమాణం, పెద్దల ఆచరణ మరింత ప్రమాణం. శాస్త్రంలో ఉందో లేదో మనకు తెలియదు, కానీ పెద్దలంతా ఈ వ్రతాన్ని ఆచరించారు కనుక అదే ప్రమాణం అని అంటూ ధర్మజ్ఞ సమయ ప్రమాణం అని ఆపస్తంభ సూత్రంలో మహానుభావులైనటువంటి పెద్దలైన వారు ఏది చేస్తే అదే ప్రమాణం. ఎక్కడుందండి మీరు ఎలా చేస్తున్నారు, మీ ప్రమాణం ఉందండి? మాకంతా తెలియదండి. మా గురువుగారు చేశారు, మేము చేస్తున్నాం. అంటే మీ గురువుగారి ప్రమాణాలని తెలుసా?
అవన్నీ మాకు తెలియదండి, ఆయన చెప్పి మేము చేసాం అంతే. గురువుగారికి వచ్చా రాదా మనకు అవసరం లేదు. గురువుగారికి రాకపోయినా వాళ్ళ గురువుగారికి వస్తుంది కదండి, వాళ్ళ గురువుగారికి వస్తుంది కనుక మనకు వచ్చినట్టే. మా గురువుగారు ఏం చెప్పారో మేము అది చెప్తాం, మేము ఏది చెప్తాం మీరు అది చేయాలంతే. ఇందులో ఇది ఉందా ఇది లేదా ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా మాట్లాడకూడదు, చెప్పింది చేయడం వరకే. ఇది మనకి ప్రమాణంగా ఉన్నటువంటి ఆచారం. ఏ తత్ర బ్రాహ్మణా సంహర్షిణః యుక్తా యుక్తా అలూక్షా ధర్మకామా స్యుః యథా తే తత్ర వర్తేరన్నం తథా తత్ర వర్తేతా అని తైత్తీర్యము అనేటువంటి ఒక ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో చెప్తోంది క్రమాన్ని. అలాగే మహాజనో ఏన గతస్సపంథా, పెద్దలైనటువంటి వారు చేసినదే మార్గం అని భారతంలో చెప్తున్నారు. పెద్దలు ఏ మార్గాన్ని చేశారో అదే మార్గము. దీన్ని మార్చడానికి వీల్లేదు. ఏమండి అందరూ సమావేశం వేసుకుని క్లాసులు మార్చి ధనుర్మాసాన్ని వేసవి కాలంలో పెడదామా, సరిగా ఉంది, కుదరదు. సరే ఇక్కడ ఏ కాలం నిర్ణయం చేశారో కాత్యాయని వ్రతాన్ని, ఏ కాలం గోదాదేవి నిర్ణయం చేసిందో ఆ కాలంలోనే చేయాలి. కానీ మనం అందరం కూర్చుని దీన్ని మార్చడానికి అవకాశం అయితే లేదు. పెద్దలు చేసినప్పుడే మనం చేయాలి. ఇలాగా సకల వేద సారభూతమైనటువంటి ప్రబంధం ఇది. 30 పాసురాలలో 32 బ్రహ్మ విద్యలు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ ఉపనిషద్ అర్థాలన్నీ చెప్పింది మన ఆండాళ్ తల్లి. అందుకని సయత్ ప్రమాణం కురుతే, భగవద్గీతలో కూడా ఒక ప్రమాణం ప్రకారంగా మనం చేస్తాం. అయితే ఆ ప్రమాణం ఎంతవరకు అని శాస్త్రంలో చెప్పిందో అంతవరకు మనం ఎప్పుడు చేయలేము. మనం ఆచరించడానికి ఎంత అవకాశమో అంతవరకే. బాగా గుర్తుపెట్టుకోండి, పుస్తకాల్లో అలా ఉంది కదండి, అలా చేయలేదంటే అన్నీ చెయ్యం. ఆగమశాస్త్రాలలో భగవద్ ఆరాధన ఎలా చేయాలి అని ఇంత పెద్ద ఆరాధన గ్రంథం. అంత ఆరాధన చేయాలి అంటే ఒక కయ్యగారు కూడా ఊళ్ళో ఉండడు, కుదరదు. అది 24 గంటల్లో ఉదయం తెల్లవారుజాము 4 దగ్గర నుంచి రాత్రి 12 దాకా అన్ని సేవలు ఉన్నాయి. అన్ని సేవలు చేయగలమా మనం? చేయలేము. ఎందుకంటే చేసే అయ్యగారు కూడా మనలాంటి మనిషే కదండి. మరి ఆయనకి ఓపిక కావాలి, శరీరము జీవనం అన్నీ ఉంటాయి కదా. అందుకని అయ్యగారు నీకెట్ట వీలు చేయి, నీకెంతవరకు అవకాశమో అంతవరకు చెయ్యి. శాస్త్రంలో ఉన్న ప్రకారము చేయాలి అంటే ఆ కావలసిన వస్తువులు మనము తేవలేను, ఆ కావలసినటువంటి ప్రకారంగా అందులో ఉన్న ప్రకారం ఆయన చేయలేడు. ఏమయ్య గారు నువ్వు సరిగ్గా చేయడం లేదన్నావు అనుకోండి, అవునండి కావాల్సిన తీసుకురండి అన్నాడు అనుకోండి, ఇక మళ్ళీ రెండో రోజు మన దగ్గర వాయిస్ ఉండదు అని ఎక్కడెక్కడో ఏవో చెప్తాడు, అవన్నీ ఎక్కడ తెస్తాం మనం కదా. కనుక ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే. దాన్నే మన రామానుజాచార్యులు వారు చెప్తున్నారు, సయత్ ప్రమాణం కురుతే సహా, ఆచరించేవాడు యత్ ప్రమాణం కురితే, ఎంతవరకు పాటించడానికి అతనికి అవకాశం ఉందో అంతవరకు. మళ్ళీ చివరిలో మనకు ఉండనే ఉంది, కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా, అన్నీ చేసేసి ఇది ఒక్కటి చదివేశామనుకోండి అయిపోయింది ఆ కార్యక్రమం అక్కడికి కదండి. కనుక ఆ విధంగా మనకి రామానుజాచార్యుల వారు తిరుప్పావై జీయర్, ఈ తిరుప్పావై ప్రబంధం ద్వారా భగవద్గీతలో ఉండేటువంటి సయత్ ప్రమాణం కురుతే అనేటువంటి శ్లోకానికి వ్యాఖ్యానాన్ని అద్భుతంగా అనుగ్రహించి అందరూ కూడా భగవంతునికి కైంకర్యం చేయడానికి వారి వారి మానసిక ఆర్థిక శారీరక స్థితిని బట్టి చేయవచ్చు అని మంచి అవకాశాన్ని ఇచ్చారు. చేస్తే సరిగ్గా చేయలేకుంటే లేదు. మా దగ్గర ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎప్పుడు సంధ్యావందనం చేయడు. మేమందరం ఊరికే చెంబులు నీళ్లు వారబోసి ఏదో పెద్ద యాక్షన్ చేస్తూ ఉంటాం, సంధ్యావందనాలు చేయడం.
ఓ జమాన్ అడిగాడు, ఏమండి అయ్యగారులు అందరూ జపాలు చేస్తున్నారు, సంధ్యావందనం చేస్తున్నారు, నువ్వు చేయవేవా అంటే ఆయన చెప్పాడు, అందమైనటువంటి డిఫరెన్స్ ఇచ్చాడు ఆయన. నేను చేయనయా, మరి ఏంటంటే మీరు అయ్యగారే కదా, చేస్తే సరిగ్గా చేయాలి, లేకపోతే మానేయాలి అంతే. అంటే సరిగ్గా అంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చేయట్లేదండి, ఏం చేస్తున్నారు, పంపులో నీళ్ళు తీసుకొచ్చి ఇట్ట అంటున్నారు, అలా అనకూడదు. పంపులో నీళ్ళతో సంధ్యావందనం చేయకూడదు, భూగర్భంలోంచి నీరు తెచ్చి దాంతో చేయాలి, అది సాధ్యం కాదు కనుక నేను సంధ్యావందనం చేయడం లేదు అన్నాడు ఆయన. అతడు వచ్చాడు ఆ జమాన్, ఏమంటే అయ్యగారు ఇట్లా అంటున్నాడు, మరి మీరేమో చెంబులు నీళ్ళు పారిపోస్తాను, ఏదో కార్యం అయితే ఆయనతో నేను పెట్టుకోలేను, నా వల్ల కాదు. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి, కానీ నేనేమన్నా అర్జునుడినా ఓ బాణం వేసి భూగర్భంలో ఉన్న నీరు తీసి సంధ్యావందనం చేయడానికి? ఉన్నదాన్ని వినియోగించుకోవాలి కదండి. చేస్తే బంగారపు వాకిలి కలిగినటువంటి దేవాలయంలోనే పూజ చేయాలి. ఇప్పుడు దేశంలో ఉన్న దేవాలయాలకి బంగారపు వాకిలు ఉంటాయా? తిరుపతిలో ఉంది కదా అని అన్నీ ఉంటాయా? కనుక ఇలాంటి ప్రమాణాలు కావు. పెద్దలు ఏది ఆచరించారో అది ప్రమాణం. చిన్నజీయం గారంతటి మహానుభావులే పంపు దగ్గర స్నానం చేసి సంధ్యావందనం చేయట్లేదా? మనకేమైంది కదా. కనుక సంధ్యావందనం చేయడం ముఖ్యంగానే నువ్వు ఎక్కడి నీళ్లు తెచ్చావు, బావిలో తెచ్చావా, పంపులో తెచ్చావా, నదిలో తెచ్చావా, ఇవే ఎక్కొట్టేవాళ్ళు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అందుకని రామానుజాచార్యులు వారు ఏం చెప్పారంటే, సయతు ప్రమాణం కురితే, ఈ ఆచరించేటువంటి వారు శారీరక మానసిక ఆ అవకాశాలు ఉండేటువంటి ప్రాకృతికమైన అవకాశాల ప్రకారంగా చేయడము అనేటువంటిదే ప్రమాణం. ఎంత మాట చెప్పారండి, ఎంత క్లాస్ ఇచ్చారు. లేకపోతే మనలాంటి వాళ్ళకి ఇలాంటి వ్రతాలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? కనుక అలాంటి శాస్త్ర సిద్ధమైన పెద్దలు ఆమోదించినటువంటి వ్రతాన్ని చేయాలనుకుంటున్నాం. కనుక వేండువన కేటియేల్, మీరు విన్నట్లయితే మేము చెప్తాం. అంటే వింటూనే ఉన్నాడు కదా స్వామి, మళ్ళీ విన్నట్టయితే అంటున్నారే, మీరంతా వింటున్నారా? వింటున్నారు కదండి, మళ్ళీ వింటున్నారా అని అడుగుతారేమిటి అంటే, ఎప్పుడెప్పుడైపోతుందా వెళ్ళిపోదామా అనుకుంటున్నారా, వింటున్నారా? కృష్ణుడిని ఆండాళం అన్నది వేండు అనగేటియే, నువ్వు కనుక వింటే అంటే కృష్ణుడు వింటూనే ఉన్నాడు. కానీ ఏందిరా వీళ్ళు ఎంతంత ఉపన్యాసాలు చెప్తున్నారు, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు? మైకు పట్టారంటే అబ్బా ఏం పాటలు పాడతారు, ఊగు 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 అని పాటలు పాడతారా, ఉపన్యాసాలు చెప్తారా? వామ్మో వీళ్ళు ఎంత డెవలప్ అయ్యారండి అని కృష్ణ పరమాత్మ ఇలా వ్యామోహంగా చూస్తూ ఉంటే, నాయనా చూస్తున్నావా, వింటున్నావా అని వేండు అన కేటియేల్, మాకు కావాల్సింది నువ్వు విన్నట్లయితే చెప్తాం. ఏం కావాలి లిస్టు చెప్తున్నారు. శంఖములు కావాలి, భేరీలు కావాలి, మంగళ పాఠకులు కావాలి, మంగళ దీపము కావాలి, ధ్వజము కావాలి, వితానము కావాలి. ఇవి 6. ఇవన్నీ మాకు కావాలి, మీరు ఇవ్వాలి అంటే ఆ శంఖం కూడాని, శంఖాలు ఎక్కడుంటాయండి, అక్కడెక్కడ అమ్ముతారు, తెచ్చుకోండి అంటాడేమో అని శంఖములు కూడా ఎలాంటివి కావాలో చెప్తోంది. ஞானத்தை எல்லாம் நடுங்கமுறல்வன పాలన్న వన్నత్తు ఉన్పాంచి జన్యమే. చూడండి మీడియా వాళ్ళు కనుక ఏదో ఇలా బాణం మార్పు వేసి చూపిస్తుంటాడు వాడు, చూసారా? అలాగే ఉన్పాంచి జన్యమే, నీ చేతిలో ఉన్నటువంటి పాంచజన్యం అనే పేరు కలిగినటువంటి శంఖము ఏదైతే ఉందో అలాంటిది అని అక్కడ బాణం మార్కు వేసిందనమాట. అంటాడమ్మా ఉన్ 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 అని, నీ 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 నాకంటే ఒకటి ఉంది, ఇలాంటివి ఎక్కడుంటాయి, ఎక్కడి నుంచి తేవాలి అంటూ స్వామికి ఆశ్చర్యం వేసింది. నాకున్నటువంటి శంఖము లాంటి శంఖములు, శంఖంగల్ అని బహువచనంలో చెప్పింది, శంఖములు అని. అంటే స్వామి వామ్మో ఇవేమిటి, నాకున్న ఒక శంఖం ఓడగొట్టాలని వీళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఈ ఒక శంఖం కాకుండా అందరికీ కావాలట.
ఎవరికైనా ఒకళ్ళు ఇచ్చామనుకోండి 5 లక్షలు కావాలి. ఒక శంఖం ఈ అమ్మాయికి ఇచ్చామనుకోండి 5 లక్షల మందికి శంఖాలు కావాలి. 5 లక్షల శంఖాలు ఎక్కడ తెస్తాం? అందుకని గోష్ఠిలో కొంతమంది అప్పుడు పంచి పెడుతూ ఉంటారు పాలకోవాలు అని. ఆ పాలకోవా కూడా ఉత్తగా చేయరండి. పాలకోవా మీద మళ్ళీ శంఖం వేస్తారు, పాలకోవా మీద చక్రం వేస్తారు. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయంలో అన్ని శంకు చక్రాలు నామాలన్నీ ఉండాలి. తినే పదార్థం మీద కూడా అది ఉండాలి. అందుకని అవి ఇస్తారు. గోష్ఠిలో 200-300 మంది ఉంటారనుకోండి, అన్నీ చేయలేక ఓ 15-20 చేసుకొస్తుంది ఈ తల్లి. చేసుకొచ్చి పాటలు పాడతారు, ఎవరెవరు ముఖ్యమైన వాళ్ళు వాళ్ళకే ఇస్తారు. మేము రోజు చూసాం, ఏందమ్మా ఒక్కొక్కరికి ఇస్తున్నాయండి. ఏం లేదులే సార్, ఏం లేదండి, నువ్వు అక్కడ ఇచ్చావు నేను చూశాను, కడు మంచిగానే బంద్ చేస్తున్నా నాకు అంటే పాలకోవా పెడితే అందరూ పెట్టాలి కదా. ఓ అమ్మ ఎక్కడ పెడతాను, 300 పాలకోవా నేను ఎక్కడ తెస్తాను. ఇష్టమైన వాళ్ళకి కుదరదు. గోష్ఠిలో నీవు ఏదైనా పంచాలి అనుకుంటే అందరికీ సమానంగా ఉండాలి. ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోవడం అనేటువంటి ఆ వ్యత్యాసం కూడదు. అందుకని ఆండాళం ఏం చేస్తుంది, శంఖములు కావాల్సిందే. ఏది చేసినా బల్కుగా తీసుకొస్తుంది, అందరికీ సమానంగా పంచుతుంది. ఆ శంఖాలు కూడా ఉత్తిత్తి శంఖాలు కాదండి, నీ శంఖములు లాంటి శంఖములు కావాలి అన్నది. అంటే దాని అర్థం నీ శంఖం కావాలి అంటే నువ్వు కావాలి. ఈ శంఖాలు నా దగ్గర లేదమ్మా, నా దగ్గర ఉంది ఒకటే, ఈ ఒకటి ఇస్తా, ఈ ఒకటి విడిచేది పెట్టి ఆయన ఉండలేడు కనుక నేను ఇక్కడే ఉంటా అంటే హాయిగా మేమందరం స్వామిని అనుభవిద్దాము అనేటువంటిది ఉద్దేశం. ఇలా మళ్ళీ భేరీలు కావాలి, మంగళ గాయకులు కావాలి, మంగళ దీపము కావాలి, గొడుగులు కావాలి, వితానము కావాలి, మేలికట్టు ఇవన్నీ కావాలి అని ఆండాళ్ళ తల్లి వీటినన్నింటినీ కావాలి అని అడిగింది. అంటే కృష్ణుడు అన్నాడు, వామ్మో నాకేం వ్యాపారం లేదండి, శంఖాలు భేరీలు విధానాలు ఇవన్నీ తీసుకుంటే నేనేమన్నా వ్యాపారినా, నా దగ్గర ఏమన్నా ఇవన్నీ ఉంటాయా, ఇవి నా వల్ల కాదు అన్నాడు స్వామి. అంటే స్వామి నీ వల్ల కాదా, అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడవు, ఆది నిలయాయ్ అరుళ్, ఓ చిన్న మర్రి ఆకు మీద పడుకుని లోకాలన్నీ కడుపులో పెట్టుకున్నటువంటి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి వాడా ఓ వటపత్రశాయి అని వాళ్ళ నాన్నగారు ఆరాధన చేసేటువంటి వటపత్రశాయిని ఈవేళ పాసురంలో స్మరణ చేసింది మన ఆండాళ్ళ తల్లి. శ్రీరంగ క్షేత్రంలో శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో ప్రధానమైన దేవుడు ఎవరు, వటపత్రశాయి. ఇలా పెద్దగా పడుకుంటాడు స్వామి, ఆయన మెయిన్. ఆయన్ని ఈవేళ ఫలం కోసం వచ్చేస్తుంది, తాను వ్రతం ఎక్కడ చేసిందో అక్కడికి వచ్చేస్తుంది లైన్గా క్రమక్రమంగా. నీ అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వాడు, ఏదైనా చేయగలవు. రాత్రిని పగలు చేస్తావు, పగల్ని రాత్రి చేస్తావు, ఈ లోకాలన్నీ కూడా బొజ్జలో పెట్టుకుంటావు. మళ్ళీ సమయం వచ్చింది అని నువ్వు సంకల్పం చేస్తే మళ్ళీ ఎక్కడ తీసిన వస్తువుని అక్కడ ఏమాత్రము చెడకుండా దాన్ని విస్తరింప చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడవు నీవు. అనుగ్రహించు స్వామి అని అంటూ భగవంతుని యొక్క మూల స్వరూపాన్ని ఈవేళ ఆండాళ్ళు తల్లి ప్రార్థిస్తోంది. కారణంతు ధ్యేయ అని శాస్త్రం, కారణమైన దానినే ధ్యానం చేయాలి. అందుకనే ఆచార్యుల వారు అష్టాక్షరీ మహామంత్రాన్ని మనకు ఉపదేశం చేస్తారు. నిన్న మొన్న 2 రోజుల క్రితం అహోబిలమఠం జేఆర్ స్వామి వారిని సేవించడానికి వెళ్ళాం. వారు మన పత్రిక చూసి మా పేరు చూశారు, అష్టాక్షరీ జేరా, అన్ని మంత్రాల్లో విశేషమైన మంత్రం అష్టాక్షరినే కదా అన్నారు ఆయన. ఎందుకని ఎవరి దగ్గరకు వెళ్ళినా మహామంత్రమే, ఇంక వేరు లేదు. ఉన్నాయి మంత్రాలు చాలా, 7 కోటి మహామంత్రాలు ఉన్నాయి.
7 కోట్ల మహామంత్రాల్లో మహోత్కృష్టమైన మంత్రం ఏది అంటే అష్టాక్షరి. అదే మూలం. అందుకని ఆ మూల మంత్రాన్నే గురువులు శిష్యులకు ఉపదేశం చేస్తారు. వేరే ఎన్ని మంత్రాలు చేసినా ఆ జీవునికి మోక్షం ఉండదు. అయితే ఆ మంత్రాలు నిరర్థకమైన మంత్రాలు కావు. అన్ని మంత్రాలు ప్రయోజనాన్ని ఇచ్చేవే, కానీ అసలమైనటువంటి ప్రయోజనం ఇచ్చేది ఇది. మిగతావి ప్రాకృతికమైన ప్రయోజనాలు ఇస్తాయి. ఇప్పుడు తేలు కుట్టిన వాడికి మంత్రం పెడితే తేలు కుట్టినటువంటి ఆ బాధ పోతుంది. ఆ మంత్రం పవర్ అంతే. విషప్రయోగం జరిగిందనుకోండి, ఓ మంత్రాన్ని కనుక మనం అనుష్ఠిస్తే ఆ విషప్రయోగం పోతుంది. ఆ మంత్రం పవర్ అదే మోక్షాన్ని ఇవ్వదు, అదే ఐశ్వర్యాన్ని ఇవ్వదు. కానీ ఐహలౌకికం ఐశ్వర్యం, స్వర్గాద్యం పారలౌకికం, కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఇహపరదాయకమైనటువంటి సౌఖ్యాలనిచ్చేటువంటి పరమమైనటువంటి మంత్రం. మంత్రాణం పరమో మంత్ర, గుహ్యానాం గుహ్యముత్తమం. రహస్యమైనటువంటి దాంట్లో ఉత్తమమైన రహస్యము, పవిత్రమైనటువంటి దాంట్లో పరమ పవిత్రము. అలాంటి మహామంత్రం మనకు ఆచార్యులు అనుగ్రహిస్తారు. కనుక అలాంటి మంత్రాన్ని ఈవేళ దృష్టిలో పెట్టుకున్నది. ఆ మంత్రమే మనకు సర్వప్రధానమైనటువంటిది. కనుక ఆ మంత్ర ప్రతివాద్యుడైనటువంటి పరమాత్మ వడభత్రశాయిగా తాను దర్శనమిచ్చాడు. స్వామి, జగాలనన్నీ సృష్టించావే సంకల్పమాత్రం చేత, అలాంటి జగాలను రక్షిస్తున్నావే ఆ రక్షణ కోసము అని నీవు మళ్ళీ నీ యొక్క కుక్షిలో వాటిని దాచి రక్షణ చేస్తున్నటువంటి ఓ సమర్థుడా స్వామి. మేము అడిగినటువంటి శంఖాలు ఇవ్వలేవా, భేరీలు ఇవ్వలేవా, విధానం ఇవ్వలేవా, మంగళ దీపం ఇవ్వలేవా, మంగళ గాయకులు ఇవ్వలేవా? నీవు ఇవ్వగలవు, సమర్థుడవు అంటూ ఆయన యొక్క సామర్థ్యాన్ని, నారాయణ మహామంత్రంలో ఉండేటువంటి సామర్థ్యాన్ని గుర్తించినటువంటి జ్ఞాని మనకు ఆండాడుతాడు. అందుకనే శ్రీమదష్టాక్షరీ స్థిత మనోరథాయై నమః. అందుకే మేము పదే పదే చెప్తాం, ధనుర్మాస కాలంలో అష్టాక్షరీ మంత్రం ఎక్కువ జపం చేయండి. ప్రతిసారి చెప్తాం. ఏ స్వామివారికి అదే చెప్తా, అదే తెలుసు ఆయనకి అదే చెప్తాడు అని మన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఉభయ రాష్ట్రాల్లో మేము చెప్తూనే ఉంటాం, ఏ ప్రాంతం వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. అదే అంటే కట్టి పొంగల్ వండద్దా, చక్కెర పొంగల్ వండద్దా అని ఎంతసేపు వంటనేనా మనకి? ఎంతసేపు వంట? హాయిగా తెల్లవారుజాము 4 గంటలకి మీరు కూర్చోండి జపంలో, 5:30 వరకు జపం చేయండి, 5:30కి తిరువారాధన చేయండి, తర్వాత మిగతా వ్యవహారం చేయండి. ఏమవుతుంది? మంత్ర సాధన. మంత్రము అంటే మంతారం త్రాయతే ఇది మంత్ర. మరణ చేసినటువంటి వాడిని రక్షించేది మంత్రం. మంత్రం మా దగ్గర ఉందండి, మేము మాత్రం దాన్ని జపం చేయమండి అంటే ఏం ప్రయోజనం? ఇంటి నిండా గూట్లో నిండా టానిక్లు ఉంటాయి, మందు బిళ్ళలు ఉంటాయి, మందు వేసుకోం, రోగం మన దగ్గర ఉంటుంది, ఆ మందులు అక్కడ ఉంటాయి, కొన్నాళ్ళు అయితే పనికిరావు, అయిపోతుంది. కనుక మంత్రము తీసుకున్నవారు మంత్రాన్ని బాగా సాధన చేయాలి. ఎంత ఎక్కువ జపం చేస్తే ఆ మంత్ర ప్రయోజనం నీకంత విశేషంగా కనపడుతూ ఉంటుంది. అలాంటి మంత్ర సారభూతమైనటువంటి స్వరూపాన్ని ఆండాళ్ తల్లి ప్రార్థన చేస్తూ, స్వామి అనుగ్రహించవయా అంటూ. వ్యామోహం కలిగిన వాడు పరమాత్మ. ఎవరు ఈ లోకాలను సృష్టించమని పరమాత్మను అడిగారు? ఆయనే వ్యామోహంతో సృష్టించాడు. మనం అడిగామా? ఆయనకే సృష్టి చేయడం, స్థితి చేయడం, లయం చేయడం ఇవన్నీ ఆయనకి ఇష్టం.
ఆయన చేసేటువంటి కార్యాలలో ఇవన్నీ చేయడం ద్వారా తాను ఆనందం పొందడం కోసం ఇవన్నీ చేసేటువంటి వ్యామోహశీలి ఆయన. కనుక వ్యామోహం కలిగిన వాడు మా మీద, ఆ వ్యామోహానికి తగినట్టుగా మేము చేసేటువంటి వాటిని క్రమంగా మాకు అనుగ్రహించవయ్యా పరమాత్మ అంటూ ప్రార్థించింది గోదాదేవి. ఈ పాసురంలో ఇంటర్నల్గా ఆచార్యులను కీర్తించింది. ఆచార్యులు వ్యామోహం కలిగిన వారు, ప్రేమమూర్తి. వారి ప్రేమతోటి మనని దగ్గరకు తీసుకొని వారిలో ఉండేటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా శిష్యులకు ప్రశిష్యులకు ఇలా ఉపదేశం చేస్తూ ఉంటారు. అలా ఉపదేశం చేయడమే వారికి వ్యామోహం. శిష్యులందరి మీద ప్రేమ ఉండదండి గురువుగారికి. ఎవరైతే ఆ జ్ఞానానికి వారసులుగా ఉంటారో వారి మీద ప్రేమ కదా. మేము గురువుగారి శిష్యులమండి, ఏ ఉపయోగం చెప్పండి? గురువుగారికి ఏమైనా మనం ఉపచారం ఏదైనా చేస్తే కదా గురువుగారికి మన మీద ప్రేమ. ఏమిటి గురువుగారికి ఉపచారం ఏం చేయాలి? మనం సకల విధములైన కైంకర్యం చేయాలి కదా. ఏమిటిది? శుశ్రూష అంటారు దాన్ని. గురు శుశ్రూష. శుశ్రూష అంటే ఏమిటి? సేవ. ఏం సేవ చేస్తున్నామండి? పాదసేవ. ఇంకేమైనా సేవలు ఉన్నాయా? ఏం సేవ చేస్తున్నాం? వచ్చినప్పుడు దండం పెట్టట్లేదు ఆ స్వామి, పూలు కూడా వేస్తున్నాం కదా అప్పుడప్పుడు సంభావన కూడా ఇస్తున్నాం. ఇంకేం సేవ చేయాలి? శుశ్రూష అంటే ఇదే కదా. గురువుగారు కనపడితే సంభావన ఇవ్వడం, గురువుగారి కాళ్ళకి దండం పెట్టడం, 4 పూలు వేయడం, ఇంతకంటే ఏం చేస్తామండి? మాకెవడు చేస్తున్నాడు మేము చేయడానికి అనకండి. శిష్యుడు గురువుగారి సేవ చేయాలి. ఏమిటి సేవ అంటే శ్రవణమిచ్చది శుశ్రూష. గురువుగారు చెప్పింది వినుట, ఇంకేం చేయక్కర్లా. పాదసేవ, బడిది పూజ ఇలాంటివేవి చేయక్కర్లా గురువుగారికి. ఆయన కాళ్ళు ఆయన పిసుకోగలడే, పర్వాలేదు, ఆయన చేతులు లేవాయి. మనం కాళ్ళు పిసకడం మన డ్యూటీ ఏం కాదు. ఏమిటి డ్యూటీ? చెప్పినది వినుట. వామ్మ మేము ఎక్కడ వింటాం స్వామి? మీరు గంటలు చెప్తే మేము వింటాం? మీరు టైం ప్రకారం చెప్పండి వింటాం. టైం తప్పితే మాత్రం గురువు కూడా చూడం, మేము లేచిపోతూనే ఉంటాం అనకండి. శ్రవణమిచ్చతి. ఎప్పుడెప్పుడు స్వామివారు ఏం చెప్తారా వినాలి 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 వినాలి. ఇంకా ఆయన గొంతు నొప్పెడితే ఆయన తిప్పని ఆయన పడతాడు, మనకెందుకు? ఆయన చెప్తూనే ఉండాలి, మనం వింటూనే ఉండాలి. ఓ గురువుగారు ఓ పల్లెటూరు వెళ్ళారు. ఆయన భారతంలో పద్యాలు బ్రహ్మాండంగా పాడుతున్నాడు. ఆయన పాడుతుంటే రాత్రి 7 గంటలు మొదలు పెడితే 11 గంటలకు ఆపాడు ఆయన. వాడొచ్చి, ఏం స్వామి అప్పుడే ఆపావా? మంచిగా చదువుతున్నావుగా, బాగా చదువుతున్నావుగా అన్నాడు. నీతో 3 గంటలు చెప్పే కదరా, ఇంకేం చెప్పాలి? ఇంకా కక్కో, నీ కడుపులో ఏమున్నాయి మొత్తం కక్కేయి అంటే ఇంకా వాడి పాప అంటే అతను బాగా పాప పల్లెటూరులో ఉండేవాడు. గురువుగారు ఎక్కడెక్కడ పద్యాలు చెప్తున్నాడే, ఏమి జ్ఞానం అని అలా అనటం చేతగా కక్కేయి కడుపులో ఎన్ని పద్యాలు కక్కేయి అంటాడు. అంటే వినాలి అనే ఉత్సాహం. అంటే నాయన కక్కుతా, రేపు కక్కుతా, అన్నీ ఒకరోజు కక్కితే పడిపోయి. కనుక ఇలా వినాలి అనేటువంటి ఉత్సాహం, ఆ ఉత్సాహం ఉంటే గురువుగారికి అన్ని సేవలు చేసినట్టే. అయ్యా చెప్పండి చెప్పండి. ఎంతమంది ఉన్నారు పాప, మా ఎవరు పెద్ద, అయ్యా నాకు ఏదైనా అష్టాక్షరి మంత్రం గురించి చెప్పండి ఆయన అని అడిగింది. ఎవరు అడగలే, ఆమె ఒక్కతే అడిగింది. కానీ చెప్పడానికి నాకు తీరిక లేకుండా అయింది. చూసారా? ఇచ్చ ఉండాలి, తెలుసుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి. మన జీవిత కాలము గురువుగారి దగ్గర కూర్చున్నా చెప్పవలసినవి గురువుగారికి చాలా ఉంటాయి, వినవలసింది చాలా ఉంటుంది. అన్నీ గురువుగారికే తెలిసిపోతాయా? ఇంకా ఆయన కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంటాయి. అంతటి జ్ఞానం వాంగ్మయాన్ని మనకిచ్చారు. అందుకనే పూర్వం నుంచి శిష్యులు గురుకుల పాఠశాల పెట్టి ఆ శిష్యులందరికీ కూడా తాము నేర్చినటువంటి విద్యలన్నిటినీ చిన్నప్పటి నుంచి పిల్లలకి వ్యామోహంగా అనుగ్రహించినటువంటి వారు.
ఇలాంటి వాటిని మాకు అనుగ్రహించు అనడం ద్వారా పంచ సంస్కారాలు అనుగ్రహించమని అంతరార్థం. స్వామి శంఖాన్ని, శంఖము అంటే జ్ఞానం, జ్ఞానాన్ని ప్రసాదించు. ఆచార్యులు జ్ఞానం ఎప్పుడు ప్రసాదిస్తారు? శిష్యులకు శంఖచక్రములను ప్రదానం చేసి మంత్రాన్ని ఉపదేశం చేసి ఇంకా అక్కడి నుంచి నాయనా నీకు ఇది జ్ఞాన జన్మ. అందుకని గురువుగారి దగ్గర సమాశ్రయమైన రోజు రాసి పెట్టుకుంటాం మనం. ఫలానా తిథి, ఫలానా నక్షత్రం, ఫలానా మాసం అని రాసుకుని మళ్ళీ సంవత్సరం కాగానే వేళండి మా బర్త్డే అండి. ఇదివరకు బర్త్డే చాలా చేసుకున్నాం, ఇప్పుడు 2 సార్లు చేస్తున్నారు బర్త్డేలు అందరూ. డేట్ ప్రకారం, నక్షత్రం ప్రకారం 2 సార్లు, 34 సార్లు చేసుకోండి, నష్టమేంటి మనకి కదండి. కానీ మనం కూడా చేసుకోవాలి. మనం కూడా సంప్రదాయంలో ఉన్నవాళ్ళు కూడా 2 సార్లు. ఈ శరీరం తల్లి గర్భంలోంచి వచ్చింది. ఇప్పుడు ఆ నక్షత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ మాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏమండి ఇవాళ నా తిథి అండి అంటారు. తప్పు. తిథి అంటే పోయిన రోజుకి తిథి అంటాం, నక్షత్రమే చెప్పాలి. తిరు నక్షత్రం కదా. ఆ పుట్టినటువంటి నక్షత్రం మాసంలో పుట్టినరోజు చేస్తాం. మళ్ళీ ఆచార్యుల దగ్గర మంత్రం పొందినటువంటి నక్షత్రం మాసం అది గుర్తుపెట్టుకుని మళ్ళీ ఆ రోజున విశేషంగా పెరుమాళ కైంకర్యమో భాగవత సేవో ఏదో చేస్తాం, జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకని ఇది జ్ఞాన జన్మ కనుక మేము మంత్రం తీసుకున్నామంటే అన్నీ అయిపోయినాయండి, కుదరదు. మంత్రం తీసుకున్నప్పుడు మంత్రాన్ని సాధన చేయాలి. ఆ మంత్రంలో ఉండేటువంటి అర్థవైభవాన్ని శ్రవణం చేస్తే జ్ఞానం పెరుగుతుంది. కనుక అలాంటి వ్యామోహం కలిగి మనందరికీ మంత్రాన్ని ఇచ్చినటువంటి శీలి ఆచార్యుడు. అంతకుముందు ఎవరు మంత్రాలు చెప్పేవారు కాదండి. ఎంతో సంవత్సర కాలం గురుగారిని అనుసరించి అయ్యా మంత్రం చెప్పిన ఆయన, మంత్రం చెప్పిన ఆయన, నీ దయ ఉంటుంది నాయన, ఈ శరీరాన్ని పావనం చేయని ఆయన అడగడంలో ఎంత విశేషం. అడగడంలో ఒక్కొక్కళ్ళు అడుగుతారండి ఆశ్చర్యంగా. ఆమెవరు పల్లెటూరు వెళ్ళాం మేము, వెళితేనే అంతా పెద్ద స్వాగతం పలికారు. ఓ ముసలామ్మ వచ్చి కాళ్ళ దగ్గర పడి నాయనా ఈ మాంసం ముద్దని పవిత్రం చేయి తండ్రి అన్నది. మాకైతే అర్థం కాదు, ఏమిటి మాంసం ముద్ర అంటుంది ఈవిడ, పవిత్రం చేయ. మేము ఇలా అంటున్నాం. ఆవిడ ఎవడలే ఎప్పుడు మంత్రం ఇస్తారు చెప్పేదాకా ఎవడాలి. అయ్యా ఏమిటి ఆయన లేవమనండి పక్క వాళ్ళని. అయ్యా మీరు మంత్రం ఇస్తారో ఎప్పుడు ఇస్తారో చెప్తే ఆమె లేస్తుందండి. చేద్దాం, 4 రోజులు ఉంటాను, ఏదో రోజు చేద్దాం అన్నది రాదు, లేచింది ఆవిడ. అంటే అడగడం చూడండి, ఈ మాంసం వద్దని పవిత్రం చేయి నాయనా అని అడిగింది అంటే ఆమె దగ్గర మంత్రం తీసుకోవాలనేటువంటి ఆర్తి ఎంత ఉన్నదో. అలా ప్రాధేయపడితే కానీ పూర్వంలో మంత్రాలు ఇచ్చేవారు కావు. రామానుజాచార్యుల వారు ఆ కండిషన్ తీసేశారు. గోపురం ఎక్కి, తిరుక్కోటియూరు గోపురం ఎక్కి ఆర్తి కలిగిన వాళ్ళందరికీ మంత్రాలు ఇస్తున్నాను ఈ రోజు నుంచి అని ఆయన మంత్రం పొందాలనే ఉద్దేశం ఉంటే చాలు. వాడి దగ్గర ఏమి గుణం ఉందా, ఏ అనుష్ఠానం ఉందా, ఏమి ఉందా అనే శోధన చేయవలసినటువంటి అవసరం లేదు. వయస్సుతో భేదం లేదు, ఆడామొగా లేదు, ఆర్తి ఒక్కడి ఉంటే చాలు అని నిబంధనలన్నింటినీ కూడా సడలించినటువంటి వ్యామోహపూర్ణులు రామానుజులు. సరే, అలాంటి ఆచార్యుల వారు ఎలాంటి వారైనా అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వారు, సంసారులను ముముక్షులుగా చేసేటువంటి వ్యామోహం అయింది, సామర్థ్యం అయింది. అసలు మనమేమిటి, గుళ్ళో కూర్చోవడం ఏమిటి, పొద్దున పూట హాయిగా పొద్దునే లేచి మంచిగా రుచిగా 2 రకాలు చేసుకుని తినాలి. మంచిగా రాత్రి సీరియల్ ఏం చేసామో దాని మీద కాస్త ఒక రివ్యూ పెట్టుకోవాలి కదండి. ఒకవేళ మనం చూడకపోతే వెంటనే పక్కవాళ్ళని అడగాలి, ఏమంటే రాత్రి కోడలను ఏం చేసింది అత్తగారు అని ఫోన్ చేసి కనుక్కొని దాని మీద కాస్త ఏదో మీటింగ్ పెట్టుకుని అలా సంసారంలో ఏవో 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 దాని పెద్ద సముద్రం. అలాంటి పోయి గుళ్ళోకి వచ్చి కూర్చున్నారే పొద్దునే వచ్చి. ఇవాళ అందరం వచ్చి కూర్చున్నామంటే ఈ ప్రయత్నం ఎవరిది? రామానుజాచార్యుల వారి యొక్క దయాకృప
మన మీద ప్రసరించబట్టి మనం ఇలా వచ్చి కూర్చున్నాం. ఇంత మాత్రంలో మనం ముముక్షులు అయిపోయాం అనుకోక్కర్లా. కానీ ఈ మాత్రమైన మిగతా సమాజం కంటే మనం ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే క్రమంగా మనని మార్గంలోకి నడిపిస్తున్నటువంటి దయాపూర్ణులు ఆయన. గురువుగారి దగ్గర చెప్పుకోవాలి, అయ్యా ఇదంటే అని చెప్తాం మనం. వారు జ్ఞాన విశేషం కలిగిన వారు కనుక వారు మనకు అజ్ఞానంతో కలిగినటువంటి సంశయాలు ఏవైతే ఉంటాయో వాటిని తీర్చేసేటువంటి వారు. అలాంటి ఆచార్యుని అఘటిత ఘటనా సామర్థ్యం కలిగిన వారు ఏదైనా చేయగలరు. వారు ఎలాంటి వారు? శ్రీ విష్ణులోకమణిమంటప మార్గదాయి రామానుజో విజయతే ఇతి రాజరాజ. ఇక్కడి నుంచి సంసారం నుంచి నేరుగా పరమపదానికి ఒకటే ఫ్లైఓవర్ వేశారు రామానుజుల వారు. బా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు మహానుభావుడైన. ఒకటే అంటే ఇక్కడ జీవుడికి ప్రాణం పోయిందంటే ఉత్తర క్షణంలో పరమపదంలో పెరుమాళ్ళ పాదాల దగ్గర ఉండటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడైన అఘటిత ఘటనా సామర్థ్యం అయింది. స్వామి నువ్వు తలుచుకుంటే ఏం చేయలేవు. ఆచార్యుల కృప పడితే సంసారి పెద్ద మహాజ్ఞాని అయిపోతారు. అంతటి ఎంతోమంది సంసారులను మహాజ్ఞానులుగా తీర్చిదిద్దినటువంటిది ఆయన చరిత్ర. ఆయన చేయలేని దేవుడు. మూగవాడి చేత మాటలాడించారు. రామానుజుల వారి కాలంలో ఒక మూగవాడు వాడు పాప అటు ఇటు తిరుగుతున్నాడు. తిరుగుతుంటే పెద్దవాళ్ళు కనపడ్డారు, దండం పెట్టారని కూడా వాడికి తెలియదు. కొంచెం మతి కూడా లేని పిల్లగాడు. తిరుగుతూ ఉన్నారు. వీరేమో శిష్యులతోటి ఊరేగింపుగా పెడుతున్నారు. వాడు అటు ఇటు తిరుగుతుంటే గబగబా వెళ్ళి వాడు చేయి పట్టుకుని, రే నా కాళ్ళు పట్టుకోరా అని వాణ్ణి కాళ్ళు పట్టించుకొని మంగళాశాసనం చేశారు. కురతాళ్ళు వాళ్ళు గమనించారు, ఏడ్చారే, దుఃఖం వచ్చారే, నేను కూడా మూగవాడినైతే గురువుగారి యొక్క శ్రీ హస్తము నన్ను అంటుకునేది కదా. ఇలా వారు వాడిని పట్టుకొని కాళ్ళు పట్టుకో, దండం పెట్టు అని కాళ్ళు పట్టించుకొని దండం పెట్టి వాడిని అనుగ్రహించినటువంటి కారుణ్యపూర్ణులు రామానుజుల వారు. ఎంత దయ అండి, ఎంత దయో. సహస్రాబ్దిలో ఆఖరి రోజున మా చిన్నజీయర్ స్వామి వారు మా నడుము మీద చేయి వేసి, ఏం చేస్తున్నారు ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ బా. ఆయన కరస్పరిశ మాకు ఇలా స్పృశించారు అంటే జన్మ ఎంత పవిత్రమైందండి. ఆచార్య కరస్పరిశ మనకి తగిలింది అంటే మన శరీరంలో ఉండేటువంటి పాపాలన్నీ పటావంచలవుతాయి కదా. ఆ దయ కోసమే కదా మనం ఉండేది. అయ్యా నీ చేత్తో ఓ పండి నాయన, నీ చేత్తో 4 అక్షంతలు నాయన అని గురువుల్ని ప్రాధేయపడి ఎందుకు తీసుకుంటున్నాం మనం? వారి కటాక్షం మన పైన ప్రసరిస్తే మన జన్మలో ఉండేటువంటి దురితాలన్నీ దోషాదులన్నీ పోయి పవిత్రమైనటువంటి ఆత్మకు జ్ఞానం ప్రకాశిస్తుంది. అలాంటి ప్రతి ఆత్మకు జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడా అనంటూ రామానుజుల వారిని కీర్తించడం మీ వేల్టి పాసురంలో ఉండే విశేషం. రేపు కూడారై పాసురాన్ని రేపు అనుసంధానం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం.